హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే వెడ్నెస్డే నుంచి తీసుకున్న వీడియోస్ని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేశానండి. మొత్తం 3 days వీడియోస్ అండి. వీడియోస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక మంచి టాపిక్పై మీతో డిస్కషన్ ఉందండి. అంతకంటే ముందు ఇక్కడ మా కమ్యూనిటీలో వెడ్నెస్డే రోజు సెర్వికల్ క్యాన్సర్ క్యాంప్ అయితే అరేంజ్ చేశారండి. దీంట్లో 21 to 65 years లోపల ఉండే ఆడవాళ్ళకంతా టెస్ట్ అట్ నో కాస్ట్ అనే పేరులో అందరినీ ఇన్వైట్ చేశారండి. అందరూ ఇక్కడ ఒకరొకరు గ్యాదర్ అయ్యి ఆ టెస్ట్ అయితే తీసుకున్నామండి. ఈ టెస్ట్ అనేది ఎంత మస్ట్ అని అందరికీ తెలిసి ఉంటుందండి. ఇది అరేంజ్ చేసిన మా కమ్యూనిటీకి అయితే చాలా థ్యాంక్ఫుల్ అయ్యామండి మేమైతే. ఇకపోతే ఈరోజు టాపిక్ అయితే మన ఆలోచనల్ని మనం ఎలా కంట్రోల్లో పెట్టుకోవటం. ఫస్ట్ అయితే మన ఆలోచనలు పాజిటివా నెగటివా, పాజిటివ్ ఆలోచనలు ఎలా ప్రొసీడ్ చేయటం, నెగటివ్ ఆలోచనల్ని మన మైండ్లో నుంచి ఎలా తీసేయటం, ఇదేనండి డిస్కషను. పోతే ఈ క్యాంప్లో మాకు ఒక గిఫ్ట్ కార్డు కూడా ఇచ్చారండి. 5,000 వర్త్ మెడికల్ చెకప్ అయితే ఈ హాస్పిటల్కి మనం వెళ్ళి చేయించుకోవచ్చని ఈ గిఫ్ట్ కార్డ్ అయితే వచ్చిన వాళ్ళకంతా ఇచ్చారండి. చాలా పెద్ద గిఫ్ట్ కదండి ఇది. నేనైతే ఆ టెస్ట్కి అటెండ్ అయ్యి వచ్చి లంచ్కి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానండి. దీన్ని సైడ్ డిష్గా అయితే నేను లంచ్కి పప్పుకూర అయితే చేస్తున్నానండి. దాన్ని పెట్టుకొని అయితే నేను లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నానండి. ఈరోజు టాపిక్ పై వస్తే నెగటివ్ థాట్స్ గురించండి. ఇవి ఎందుకు ఎక్కువగా ఉంటాయంటే మనం ఓవర్ థింకింగ్ లీడ్స్ టు నెగటివ్ థాట్స్. మనం ఒక టాపిక్ పై ఓవర్గా థింక్ చేస్తూ ఉంటే కూడా అవే మనకి నెగిటివ్గా మారేదానికి ఛాన్సెస్ ఉందండి. మనం అలాంటివి ఇగ్నోర్ చేయాలంటే మనం ఏం చేయాలంటే మనం ట్రిగరింగ్ చేసే ప్లేసులకి వెళ్ళకపోవటం, ట్రిగరింగ్ చేసే పర్సన్స్ని మీట్ అవ్వకపోవటం, ఇవన్నీ కూడా మనకు నెగటివ్ థాట్ల నుంచి బయటపడేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మనము నెగటివ్ థాట్స్ లేకుండా ఉండాలంటే మనల్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచుకోవాలండి. ఏదైనా అసలు ఇంట్లో మనం ఒంటరిగా ఉండేటప్పుడు ఈ నెగటివ్ థాట్స్ అనేది ఎక్కువ ఉంటూ ఉంటాయండి. మనం ఏదో ఒక పని చేసుకుంటూ ఉండటం, మనల్ని మనం బిజీగా పెట్టుకోవటం, మనకు నచ్చిన వాళ్ళతో కాల్ చేసి మాట్లాడటం, మనకి నచ్చిన మూవీస్ అయితే చూసుకోవటం, లెర్నింగ్ సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకోవటం. ఇప్పుడైతే యూట్యూబ్లో అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవటం, లాంగ్వేజ్ నేర్చుకోవటం, అల్లికలు, ముగ్గులు, వంటలు, మీకు ఏది ఇష్టమో ఆ టాపిక్ పై ఏదో ఒకటి పైన మనసు పెట్టి ఇంట్రెస్ట్ చూపించడం మొదలుపెట్టామంటే చక్కగా నెగటివ్ ఆలోచనల నుంచి మనం బయటకు వచ్చేయచ్చండి. ఇక్కడైతే వెడ్నెస్డే నైట్ కండి, ఆ రోజు డిన్నర్కి అయితే వెజిటేబుల్స్ అన్నీ వేసి పాస్తా నూడిల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. అసలు మనము పాస్ట్లో జరిగినటి గురించి ఆలోచించుకుంటూ ఉంటూ ఉంటే నెగటివ్ ఆలోచనలు అనేది మనల్ని వేధిస్తూ ఉంటాయండి. అది ఆలోచించకుండా మనం మైండ్ అనేది డైవర్ట్ చేసుకొని ప్రజెంట్లో ఉండే సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా ఫ్యూచర్లో మనం ఏం చేసుకోవాలా అనేది మన మైండ్ని కంట్రోల్లో పెట్టి మనం ఆలోచించుకోవాలండి. అసలు మైండ్ని కంట్రోల్లో ఎలా పెట్టుకోవటం అండి, ఏదో ఒక నచ్చిన ప్లేస్కో నచ్చిన పనులు చేసేదే కాదండి. సింపుల్గా గుడికే వెళ్ళొచ్చండి, బీచ్కి వెళ్ళేదో, మన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఉన్నాయండి, మెడిటేషన్లు చేసేది. మనం ఏది లేదా మన ఇంట్లో సింపుల్గా పూజా రూమ్లో కూర్చొని మా భగవంతుడిని చూసుకుంటూ ప్రే చేసుకుంటూ మనకు తెలిసిన స్తోత్రాలు ఏమైనా లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఇవేమి కూడా రాకపోయినా సింపుల్గా ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమ అని మనకు తెలిసిన సింపుల్ శ్లోకాలు మెడిటేషన్ చేసుకుంటూ మన మైండ్ని అలా రిలాక్స్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు మైండ్ అనేది ఫ్రెష్ అయ్యి మనం పాజిటివిటీ అనేది పొందగలుగుతామండి. చాలా ఇంపార్టెంట్గా ఉండాల్సింది మనకు నిద్ర అండి. ఆ నైట్ టైంలో పడుకునే నిద్ర అనేది 7 to 8 hours కంపల్సరీ ఉండేలా చూసుకోవాలండి. ఈ నిద్ర టైంలో కూడా మనకి ఏ నెగటివ్ థాట్స్ లేకుండా మనం కంటి నిండా నిద్ర అనేది పోయామంటే మనం మార్నింగ్ టైంలో ఎంతనో ఫ్రెష్గా ఫీల్ అవుతామండి. ఇక్కడైతే మా డిన్నర్ టైంకి అయితే నూడిల్స్ అయితే రెడీ చేసానండి.
అందరూ కూడా డిన్నర్ ఫినిష్ చేసుకున్నామండి. ఇదైతే ఫ్రైడే మార్నింగ్ నా పూజ టైం అండి. ఇది పూజ అయితే సింపుల్గా చేసుకున్నానండి. థాట్స్ విల్ మేక్ అస్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ వర్స్ట్ ఎనిమీ. మనకుండే మంచి ఆలోచనలే మనల్ని ఇంకొకరి ముందు బెస్ట్ ఫ్రెండ్గా నిలబెడుతుందండి. మనకుండే నెగటివ్ ఆలోచనలు సేమ్ ఆపోజిట్ వర్స్ట్ ఎనిమీగా అయితే మనల్ని నిలబెడుతుందండి. మనం ఎప్పుడు కూడా అందరికీ బెస్ట్ ఫ్రెండ్గా ఉండడమే కదండి మంచిది. అలా ఉండాలంటే మన థాట్స్ని కూడా ఎప్పుడు మన అదుపులో పెట్టుకోవాలండి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండేట్టుగానే మనం మైండ్ అనేది సెట్ చేసుకోవాలండి. మన మైండ్ని మన కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలండి. మనం దానికి బాస్ అవ్వాలండి. మన మైండ్ బాస్గా ఉండి మనల్ని నడిపించేది కాదండి. మన మైండ్కి మనం ఆర్డర్స్ వేయాలండి, కమాండ్స్ వేయాలండి. అప్పుడే మనం అదుపులో పెట్టుకొని మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండగలుగుతామండి. అసలు మన మైండ్కి అయితే చాలా నెగటివ్ పవర్ ఉందండి. ఛాన్స్ దొరికితే చాలండి దాని పని అది మొదలు పెడుతుంది. దానివల్లే ఎంతనో కరెక్ట్గా మూవ్ అయ్యే వాళ్ళు కూడా సమయంలో తప్పులు అనేది చేసేస్తూ ఉంటారండి. ఆ తరువాత అయ్యో మనం ఇలా ఎలా చేశామని చాలా ఫీల్ అవుతూ ఉంటారండి. ఆ సమయాన్ని ఎలాగైనా డీల్ చేసి ఉండొచ్చు అని తరువాత ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం అండి. ఆ నెగటివిటీని కంట్రోల్ చేసే దాంట్లోనే ఉందండి మనం టాలెంట్ అనేది. యోగా, మెడిటేషన్, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ మనం ఫాలో చేసుకుంటూ ఉంటేనే పాజిటివిటీని పొందేదానికి చాలా వరకే హెల్ప్ఫుల్గా ఉంటాయండి. ఒక అందమైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడండి. ఈ అందమైన జీవితాన్ని మనం సంతోషంగా ఆరోగ్యంగా కాపాడుకోవటమే మన చేతుల్లో ఉందండి. మన లైఫ్లో ఒక యాంబిషన్ అనేది మనం ఫస్ట్ సెట్ చేసుకోవాలండి. ఆ యాంబిషన్ మీద టార్గెట్ అనేది పెట్టుకొని దాన్ని ఫోకస్ చేసుకుంటూ మనం ఆలోచనల్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అప్పుడు మనం మైండ్ అనేది నెగటివిటీ టచ్ అవ్వకుండా ఎప్పుడు పాజిటివ్ ఆలోచనలు నిండి ఉంటుందండి. అప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా గొప్పగా ఉంటాయండి. ఎవరైతే మైండ్ని బాగా యూస్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళే అనుకున్నది పక్కాగా సాధించగలుగుతారండి. ఫస్ట్ అయితే మన మైండ్ని ప్రోగ్రామింగ్ అయితే చేసుకోవాలండి. అప్పుడైతేనే ఇవన్నీ మనకు సాధ్యపడతాయండి. ప్రోగ్రామింగ్ అంటే మైండ్ మన మాట వినడం. మనం ఎప్పుడు పాజిటివ్ కమాండ్స్ మైండ్కి ఇవ్వడం. నాకు ఇది రాదు, ఇది చేయలేను అని అనుకోకుండా నేను ఏదైనా చేయగలను అని మన మైండ్ని ఫిక్స్ చేసుకోవటం. కష్టాలు అందరికీ ఉంటాయండి, కానీ దాన్ని నా వల్ల కాదు అని వదిలేయకుండా నమ్మకంతో నవ్వుతూ ఎదుర్కోవాలండి. అప్పుడే మనం దాన్ని ఎదుర్కొని అనుకున్నది సాధించగలమండి. ఇక్కడైతే మీతో మాట్లాడుతూనే నా పూజ పని అయితే చేసుకున్నానండి. ఈరోజు ఫ్రైడే కాబట్టి పంచగవ్య దీపం అయితే వెలిగించుకున్నానండి. అసలు ఈ దీపం వెలిగించుకుంటే ఇంట్లో ఒక యాగం చేసినంత ఫలితం వస్తుందండి. ఆ స్మెల్ అనేది ఆ రోజంతా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఇస్తుందండి. ఆ రోజు ఈవినింగ్ అయితే దగ్గరలో ఉన్న నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్ళానండి. అక్కడైతే ఆ రోజు అమ్మవారికి పుష్పయాగం అయితే చేశారండి. చాలా రకరకాల పుష్పాలతో అమ్మవారికి పూజ అయితే చేశారండి. ఆ పుష్పాలను అన్నీ కూడా అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఇవ్వడం అయితే జరిగిందండి. అవన్నీ తీసుకొచ్చి ఇలా మాలగా కట్టి గడపలకైతే వేసుకున్నానండి. చాలా బాగుండిందండి. ఆ రోజు అయితే చాలా పాజిటివిటీగా ఉండిందండి నాకైతే. ఇదేనండి ఇవాళ నేను తీసుకొచ్చిన టాపిక్. మీకు ఎలా నచ్చిందా? టాపిక్ మీద మీ అభిప్రాయాలని నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో కొన్ని నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ కూడా పాజిటివిటీతో మంచి ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక మంచి వ్లాగ్లో మేము ముందు ఉంటానండి. అంతవరకు సెలవండి. బాయ్ అండి.